హిడ్మా గురించి ఏం జరిగిందంటే ఫస్ట్ అయితే హిడ్మా ఒక దగ్గర ఉన్నాడు, కొంతమందితో ఉన్నారు. ఇక హిడ్మా అరెస్ట్ కాబోతుందని వార్తలు వచ్చినాయి. ఆ మరుసటి రోజు ఎన్కౌంటర్ అని కూడా మారేడుమిల్లికి సంబంధించిన వార్త. మీరు గమనించిన దాని ప్రకారం హిడ్మా విషయంలో ఏం జరిగింది, హిడ్మాను ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఎలాంటి ప్రభావము కేంద్రంపై పడింది? హిడ్మాను వాళ్ళు ఇచ్చిన ప్రకటన ప్రకారం అయితే నవంబర్ 15 తారీఖునే విజయవాడలో అరెస్ట్ చేసిండని, తర్వాత ఒక రోజు 2 రోజుల చిత్రహింసలకు గురి చేసి 17వ తారీఖు నాడు మారేడుమిల్లి తీసుకెళ్ళిండని, మారేడుమిల్లిలో సాయంత్రం చంపేసి 18 నాడు ఉదయం ఎన్కౌంటర్గా ప్రకటించిందని అయితే అందుతున్న సమాచారాలు. మొత్తానికి ప్రభుత్వం ప్రకటించింది కూడా 18 నాడు ఎన్కౌంటర్ జరిగిందని ప్రకటించింది. అయితే ఏదైతే ఇప్పుడు ఇంతమంది ఆయుధాలతో దొరికిండ్రు, ఇట్లా దొరికిండ్రు అనుకున్నప్పుడు అందరు కూడా విజయవాడలో ఉన్న విషయం స్పష్టమే. ఇంకోటి ఏంటంటే ఇప్పటికైనా సరే ప్రజలకు అందరికి ఉన్న విశ్వాసం ఏంటంటే మావోయిస్ట్ పార్టీ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, అది నిజం చెప్తుంది, ప్రజలకు పట్ల బాధ్యత ఉంటుంది కాబట్టి అవును మమ్మల్ని పట్టుకుంటే పలానా దగ్గర పట్టుకున్నారని చెప్తారు కాబట్టి హిడ్మాను విజయవాడలో పట్టుకుందని చెప్తుంది. నిజంగానే హిడ్మాను పట్టుకున్న తర్వాత అతన్ని నిజంగా కోర్టులో హాజరుపరచాల్సి ఉండే. అయితే ప్రభుత్వాలకు మన న్యాయ వ్యవస్థ పట్ల లేకపోతే ప్రజాస్వామ్యం పట్ల అసలు విశ్వాసం లేదు. నిజంగానే ఇతను నేరస్తుడే, మేము కాదనం, సరే మీరు అన్నప్పుడు నిషేధిత పార్టీ, ఇతను చాలామంది డిఆర్జీ బలగాలను చంపిండు, సిఆర్పిఎఫ్ చంపిన మీరు చెప్తున్నారు కదా, అన్ని కేసుల మీద విచారణ చేద్దాం, చేసి న్యాయ వ్యవస్థ ఎటువంటి తీర్పు చెప్తే దాన్ని చేద్దాం, అది కదా. అట్లా కానీ మీ అదుపులో ఉన్నాడని చెప్పి చిత్రహింసలకు గురి చేసి చంపేసి ఎన్కౌంటర్గా ప్రకటించే అధికారం మీకు ఎవరిచ్చారు? ప్రభుత్వానికి ఆ అధికారం ఎక్కడిది? ఇప్పుడు ఎవరినైనా సరే మీరు కొంతమంది చూడండి, పోలీస్ స్టేషన్లలో ఏ దొంగ దొరకపోతే వాళ్ళ అన్నని పిలిచి రాకపోతే నిన్నే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్న సందర్భాలు ఉంటున్నాయి. ఎందుకంటే ఎన్కౌంటర్ అనేది మనము ఈ దిశ విషయంలో చూడండి, ప్రజలు ఎన్కౌంటర్ చేయమని కోరుతున్నారు. అంటే ఎన్కౌంటర్ అంటే ఏంది? చంపేయమని. అంటే ప్రజల్లోకి ఎన్కౌంటర్ అంటే ఎంత ఈజీగా వెళ్ళిందంటే పలానా వ్యక్తిని చంపడానికి ఎన్కౌంటర్ మీరు వాడుతున్నారు, అది మేము నమ్ముతున్నాం కాబట్టి పలానా వాడు నేరస్తుడు కాబట్టి చంపేయండి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. అంటే మీరు ఎన్కౌంటర్ అని ఎదుర్కోవాలని ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన లేదు, మీరు చంపడమే ఎన్కౌంటర్గా చంపుతున్నారు అన్నప్పుడు మీరు అసలు సరి చేసుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగం మీరు చంపడ హక్కు మీకు ఇవ్వలేదు, మిమ్మల్ని ఒక నేరస్తుగా ప్రజలు గుర్తిస్తున్నారు, అక్కడ మీరు రెక్టిఫై కావాలి. ఏంది మేము చంపేసి ఎన్కౌంటర్ ప్రకటిస్తున్నామనే కదా, ప్రజలు కూడా మిమ్మల్ని ఏమి డిమాండ్ చేస్తున్నారు, ఎన్కౌంటర్ చేయండి అంటున్నాడు. మొన్నటికి మొన్న అదేంది మన ఐబొమ్మను కూడా ఒక నిర్మాత పేరు సరిగ్గా గుర్తులే కానీ ఆయన ఎన్కౌంటర్ చేయాలని, అంటే ఎన్కౌంటర్ చేయడం అంటే ఏంటిది? చంపేమని కదా. అంటే పోలీసులు ఇట్లా చంపేస్తున్నారు, ఎన్కౌంటర్ పేరుతో చంపేస్తున్నారు కాబట్టి ఐబొమ్మ రవిని కూడా చంపేయండి అన్నారు. అంటే ఎక్కడ దాకా పోయిందంటే ఓ వ్యక్తిని చంపాలంటే ఎన్కౌంటర్ చేయండి అంటే చంపేయండి. అంటే పోలీసు వ్యవస్థ, రాజ్యాంగము, శాసన వ్యవస్థ, పాలకులు సిగ్గుపడాల్సిందంటే మమ్మల్ని హంతకులుగా చూస్తున్నారు, మేము ఇట్లా హంతకులు చేస్తామట, మనకు న్యాయ వ్యవస్థ పని లేదు, చంపేసి ఎన్కౌంటర్. అంటే ఒక సినీ నిర్మాత, ఒక సినిమాలు తీసే నిర్మాత ఇంత పబ్లిక్గా ఎన్కౌంటర్ చేయండి అంటే అసలు ఈ సినిమా రంగానికి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. న్యాయ వ్యవస్థ అనేది లేదుగా. అంటే ఏ వ్యవస్థలో మనం మాట్లాడుతున్నాం? అట్లా వెళ్ళిపోయింది. మనకు పడనోడు లేకపోతే చాలా దుర్మార్గుడు కనిపించినట్టు ఎన్కౌంటర్ చేసేయండి. అటువంటి అప్పుడు న్యాయ వ్యవస్థ ఎందుకు? ఇక పౌరకుల సంఘం ఈ ఏవైతే అన్ని మన పరువు వచ్చలైనా సరే లేదా లాకప్ డెత్తులని ఎందుకు మాట్లాడుద్దంటే లాకప్ డెత్తులలో అతను నేరం చేసిందా చేయలేదని నువ్వు న్యాయ వ్యవస్థ తీర్పు చెప్తుంది. కానీ నువ్వు చిత్రహింసలను పెట్టి చంపేసేసి నేను ఏదో నీవు సస్పెండ్ అవుతావు తప్ప, కానీ ఒక జీవించే హక్కును తీసే హక్కు ఇంకెక్కడిది? నువ్వు అట్లా కాదు, డైరెక్ట్గా పోలీసులు బెదిరిస్తున్నారు. అది నా బాధ. నువ్వు పలానా వ్యక్తి దొరకపోతే, పరాల నుండి దొరకపోతే మీ అన్నని తీసుకుపోయి చంపేస్తాం లేదా నిన్ను చంపేస్తాం అని బెదిరిస్తున్నారు. తప్పొప్పుకోకపోతే నేను ఇంట్లో చేస్తాం. ఇదంతా కూడా ఎట్లుందంటే రేపు పొద్దున ఎన్కౌంటర్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎన్కౌంటర్ అంటే నక్సలైట్లు, ఉద్యమకారులు ఎదురుపోయింది. చంపాలంటే ఎన్కౌంటర్. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ 84 ఎన్కౌంటర్లో కూడా చుట్టుముట్టింది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకుంది, కోవట్ల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంది. ఒక్కొక్కసారి 15,000 బలగాలు, 20,000 బలగాలు
కర్రెగుట్టలు అయితే ప్రభుత్వం ప్రకటించే 25,000 బలగాలు, 25,000 వాళ్ళు కర్రెగుట్టలను చుట్టుముట్టి పైనుంచి డ్రోన్లతో బాంబులు, హెలికాప్టర్లతో ఫైరింగు, వీటన్నిటిలో అప్పటికి 32 మంది చచ్చిపోయారు. అందులో ఎవరో రవి అని డాక్టర్ కూడా చనిపోయింది అని చెప్పి పేపర్లో వచ్చింది. అంటే ఎంత ఇదిగా ఒక దేశంలోని ఆదివాసీ ప్రజానీకంపై ప్రజలపై భారత ప్రభుత్వమే యుద్ధం చేసే, అంటే ఇది యుద్ధమా అంతర్యుద్ధమా? అసలు నిజంగా ప్రజలపై ఇట్లా యుద్ధం చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా? ఏం చేయాలి? నిజంగానే అక్కడ ఉద్యమకారులు ఉంటే నీకు చర్చలకు రాకపోతే నువ్వు మాట్లాడచ్చు. చర్చలకు రావడానికి ఒక మీడియా పోవడానికి ఎందుకు? 1987లో గుర్తేడు కిడ్నాప్ జరిగింది, 7 ఐఏ ఆఫీసర్లు. అప్పుడు ఏం చేసింది ప్రభుత్వం? కన్నాపురాన్ని పంపింది, చాలామంది ఇంటెలిజెన్స్ పంపి ఒక మధ్యవర్తిగా పెట్టి విడుదల చేసింది. నువ్వు ఇప్పుడు నిజంగానే ఇదైతే ఒక చర్చల ప్రక్రియ భాగంగా నువ్వు అనుకున్న మేధావులు లేదా వాళ్ళు అనుకున్న మేధావులతో కూర్చున్నబెట్టి ఒక డయాస్ మీద కూర్చున్నబెట్టి అసలు వాళ్ళకేం కావాలి, మీకేం కావాలి, ఈ హత్యాకాండ ఆగాలంటే, ఈ ఇంతమంది ప్రాణ త్యాగం ఆగాలంటే ఏం చేయాలని ఒక బాధ్యత నీకు ఉండాలి కదా. ఎందుకు ఇంతమంది ఇన్ని వేల బలగాలు, ఇన్ని లక్షల బలగాలు, ఇన్ని వందల క్యాంపులు, ఇన్ని హెలికాప్టర్లు, ఇన్ని యుద్ధ ట్యాంకులు, ఇన్ని క్యాంపులు, ఎందుకు ఇవన్నీ? కేవలం కార్పొరేట్లకు లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపద ఛత్తీస్గఢ్లో ఉంది. అది దండకార్యం అడవిలో ఆదివాసుల కాళ్ళ కింద ఉంది. ఆ ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించడం చేయాలి. ఇది లాస్ట్కి ఏమైపోయిందంటే 2 సార్లు ఈజీగా గెలిచింది, 3వసారికి ఇద్దామని క్రమంలో లాస్ట్ టైంకు తనకు మెజారిటీ రాలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, కొంతమంది నితీష్ కుమార్ లాంటి వాళ్ళు వచ్చింది. ఈ మళ్ళీ ఒకసారికి రాకపోతే కష్టం కదా. కాబట్టి ఇప్పుడు ఎట్లయినా సరే అక్కడున్న ఉద్యమం నిర్మూలించినా సరే ఒక్కసారి ఆ కార్పొరేట్లకు ఆ ఖనిజ సంపదను అప్పగించాలి. ఆ ఖనిజ సంపదను అప్పగించడం కోసం ఎంతమందిని చంపైనా సరే, ఆదివాసులను చంపైనా సరే, వృక్షాలను చంపైనా సరే, ఏమైనా సరే, ఏం విధ్వంసం కానీ అది వాళ్ళకి ఇచ్చేయాలి. ఎందుకు మీరు ఒక్కసారి చూడండి, నెట్లో కూడా చూస్తే 2024లో టాటా వాళ్ళు 757 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ కింద ఇచ్చారు బీజేపీకి. అట్లా ఎన్నెన్ని కంపెనీలు. ఇది సాల్వాజుడు కాలంలో కూడా వాళ్ళ జీతాలు కూడా ఎస్ఆర్ కంపెనీ భరాయించింది. ఇప్పుడు ఏవైతే చనిపోయిన వాళ్లకు ఎక్స్గ్రేషియాలు రివార్డులు ప్రకటిస్తున్నారో అవి ముందుగా వీళ్ళు మావోయిస్టులు అని తెలియదు. ఆదివాసులు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫోటోలు తీసుకుని వాళ్ళకు 2 లక్షలు 3 లక్షలు ప్రకటించిన తర్వాత ఆ రివార్డులు ఎవరు ఇస్తున్నారు? కార్పొరేట్లు ఇస్తున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి మేధావులు రాసిన వ్యాసాలతో బయటకు వస్తున్న విషయాలు. అంటే కార్పొరేట్ల పాలన లోపల ఈ హత్యాకాండ కొనసాగుతుంది. కార్పొరేట్ల కోసం ఖగార్ హత్యాకాండ కొనసాగుతుంది. దీన్ని మనందరం మాట్లాడాలి. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అంతర్గత విషయం కాదు, బహిరంగ విషయం కాదు. ఇది మొత్తంగా మన దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను ఆదివాసి కార్పొరేట్లకు అప్పగించడం కోసం భారత ప్రజల మీద భారత ప్రభుత్వం యుద్ధం చేస్తుంది. ఇది మనందరం ప్రశ్నించాలి. ఇది వాళ్ళ అంతర్గత విషయం అసలే కాదు, వాళ్ళ ఆదివాసుల విషయం అసలే కాదు. ఇప్పుడు నువ్వు నిజంగానే ఇప్పుడు ఆపరేషన్ కాగారకు 2026, 31 మార్చి అని డేట్ పెడుతున్నావు. డేట్ తర్వాత నిజంగా నీ సాయుధ బలగాలన్నా అక్కడి నుంచి రిట్రీట్ అవుతాయా? కానీ పౌరకుల సంఘం మేము చెప్తున్నాం ఏమంటే ఖచ్చితంగా వాళ్ళు రిట్రీట్ కారు, అక్కడే ఉంటారు. ఖచ్చితంగా బేస్ క్యాంపులు వేసుకుంటారు. ప్రతి ఒక్క కార్పొరేట్ కంపెనీకి ఒక బెటాలియన్గా కాపలాదారులు ఉంటారు. భవిష్యత్తులో వాళ్ళ కంపెనీలు నడవాలి. ఆల్రెడీ వాళ్ళకు 9 ఇంచుల సిమెంట్ రోడ్లు వేసిండ్రు. తర్వాత కొత్తగూడెం నుంచి కొత్తగూడెంకు దంతవాడ నుంచి రైల్వే లైన్ వేస్తున్నారు. అంటే ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది కావద్దు. ఇప్పుడు మనకు ఏదైతే ఒక్క ట్రైన్ రూట్ ఉందో విశాఖకు, అది కాకుండా ఇప్పుడు ఇంకో 2-3 ట్రైన్లు వేస్తారు. తర్వాత ఇప్పుడు మనకు ఆల్రెడీ ఖమ్మం నుంచి మొత్తం పెద్ద హైవే సూర్యాపేట దాకా వచ్చింది. అంటే ఈ హైవే కూడా కలిపేస్తారు. వాళ్ళ ఏదైతే ఖనిజ సంపద ట్రాన్స్పోర్టేషన్కు ఇబ్బంది కలగకుండా మొత్తం చేస్తున్నారు. ఇవన్నీ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద కార్పొరేట్లు తమ వ్యాపారంలో చేసుకుంటారు. కానీ ఆ ఖనిజ సంపద మీద అధికారం ఎవరిదంటే అక్కడున్న ఆదివాసులకు. అదే 1996 పేసా చట్టం, గ్రామసభ తీర్మానం చెప్తుంది. కానీ రాజ్యాంగం ఏం చేస్తుందంటే ఆ చట్టాలకు సవరణలు తెచ్చి కార్పొరేట్లకు ఆ సహజంను అమ్మించడం కోసం మైనింగ్ భూమి అయితేనేమో 180 రోజుల్లో పర్మిషను, నాన్ మైనింగ్ అయితే 120 రోజుల్లో పర్మిషన్ అని చెప్పేసి అట్లా పర్మిషన్స్ ఇచ్చేసి అడవి సంపదను ఇచ్చేస్తుంది.
అది గిట్లా అట్లా ఇస్తే ఇప్పుడు కూడా ఆదాని 28 బొగ్గు బావులను బయటికి తీసినట్టయితే పర్యావరణం మరింత విధ్వంసానికి గురవుతుంది. ఎందుకంటే ఉత్తర భారతానికి అసలు ఆక్సిజన్ అందదు. రేపు పొద్దున ఢిల్లీ ఎంతనో ఢిల్లీ హైదరాబాద్ కూడా అంతే పరిస్థితికి వస్తుంది. మీరు ఇప్పుడు మావోయిస్టులు శాంతి చర్చలు ఇవన్నీ కూడా అప్రస్తుతం. రేపు పొద్దున మొత్తం భారతదేశంలోనే ఒక గాలి కొనుక్కునే స్థితి, గాలి లేని స్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే దామగుండాన్ని కూడా ఎవరో ఆటంకపరచలేదు. దామగుండం 2 లక్షల చెట్లు నరికివేయబడుతున్నాయి కేవలం నావీ రాడార్ స్టేషన్ కోసం. ఇప్పుడు అసలు యుద్ధాలు వస్తున్నాయా, అంత విమానాల మీద నడుస్తుంది. అసలు ఇప్పుడు అవసరమా, లేకపోతే ఇంకెంత మనకు ఆంధ్రలో ఫారెస్ట్ లేని భూమిలో పెట్టుకోవచ్చు. కానీ ఇన్ని 2 లక్షల చెట్లు నరికి పెట్టాల్సిన స్థితి ఏంది? లేదా ఆ ప్రాంతం కాదు ఇంకో ప్రాంతాన్ని తీసుకోవచ్చు, బందర్ భూమిని తీసుకోవచ్చు. కానీ ఒక అడవి ప్రాంతాన్ని తీసుకొని ఇట్లా చేస్తున్నారు ఏంది? ఇవన్నీ కూడా మనం కాదు, ఢిల్లీ విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న. పర్యావరణ పరిరక్షణకున్న మావోయిస్టుల సిద్ధాంతాన్ని నువ్వు ఢిల్లీలో ఎందుకు అమలుపరచలేవు? వాళ్ళతో మాట్లాడితే ఏందో తెలుస్తుంది కదా. మాట్లాడుకొని స్థితకుండా కేవలం సంభరించడమే, చంపుడు పందాన్నే ఎజెండాగా పెట్టుకుంటే ఇది ప్రజాస్వామిక ప్రభుత్వాలు తమ ఆచరణలో పాలనలో చేయాల్సిన పనులు కావు. ఇది 50 ఏళ్ళుగా 73 నుంచి ఇప్పటి వరకు ఎన్కౌంటర్ హత్యాకాండ సాగుతుంది. ఏ ఉద్యోగాన్ని కూడా ఆపలేదు. సమస్యలు ఉన్నంతకాలం పోరాటాలు ఉంటాయి. పోరాటాలు ఉన్నంతకంత మీ ఎన్కౌంటర్ ఉందంటే ఎల్లకాలం ఇట్లా ఉంటాయి. అట్లా కాకుండా ఒక శాంతియుత పరిష్కారాన్ని తీసుకోగలిగితే అది కార్పొరేట్ల కష్టమే కావచ్చు, పెట్టుబడిదారుల కష్టమే కావచ్చు. కానీ ప్రభుత్వంగా ఒక ప్రజాస్వామికవాదిగా నువ్వు ఎన్నికైనా ప్రజల పట్ల బాధ్యత వహిస్తున్న ప్రభుత్వాలు మీరు పర్యావరణాన్ని, ప్రజల ప్రాణాలని, మన దేశానికి సంబంధించిన సకల సంపదల్ని ప్రజలకు చెందే విధంగా మీరు ప్రయత్నం చేయకపోతే ఈ చరిత్రలో కూడా మీరు ఒక నేరస్తులుగా లిఖించబడతారు.